మీ అందరికీ ఒక సింపుల్ క్వశ్చన్, మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా? కొత్త పీపుల్, ప్లేసెస్ అండ్ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయాలనిపించిందా? మీకు ఎప్పుడైనా అన్నీ వదిలేసి ట్రావెలింగ్ చేయడానికి వెళ్ళాలనిపించిందా? ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ ఎస్, మీరు కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. కరెక్ట్గా 1 year అయింది ఫస్ట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసి, అండ్ నెలకి 2 లక్షలు సంపాదించే జాబ్ వదిలేసి ఫైనల్గా నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటాకి అన్నీ వదిలేసి ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను. లాస్ట్ 1 yearలో 4 కంట్రీస్ తిరిగాను. ఇండియాలో నార్త్ ఈస్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. జస్ట్ ఓన్లీ తిరగడమే కాదు, కైట్ సర్ఫింగ్, ఐస్ స్కేటింగ్, స్నో స్కీయింగ్, వాటర్ స్కీయింగ్ అండ్ పారామోటర్ పైలట్ ఇవన్నీ నేర్చుకున్నా. ఇంకా చాలా యాక్టివిటీస్ చేశాను, స్కై డైవింగ్, స్కూబా డైవింగ్, జెట్ స్కీ. బట్ వాజ్ ఇట్ వర్త్? ఈ వీడియోలో నా ప్యాషన్ని ప్రొఫెషన్గా చేసుకుని 1 yearగా ఎలా సర్వైవ్ అవుతున్నాను, మనీ ఎలా ఎంత సంపాదిస్తున్నాను, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. దిస్ ఈజ్ 1 year ఆఫ్ హంగ్రీ చీతా. మీలో 90% మెంబర్స్ వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. నెక్స్ట్ 3 monthsలో 100K రీచ్ అవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. కింద హైప్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. నా వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా మొదలు పెడదామా? హలో చిత్తాస్, ఎండ్ మూమెంట్. నైట్ ఇక్కడ బీచ్లో క్యాంప్ సెట్ చేసాం. మామూలుగా లేదు, క్రేజీ ఎక్స్పీరియన్స్. పచ్చమైన గాలి, ప్రశాంతంగా పడుకున్నాం. నైట్ ఫుల్ మూన్ డే కూడా, మంచి రౌండ్గా రెడ్ కలర్లో మూను, మామూలుగా లేదు. ఆ మూన్ లైటింగ్లో క్యాంపింగ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడే సన్ రైజ్ కూడా అయింది. మనలో చాలామంది ఈ టాపిక్ రిలేట్ అవుతారు. అదేంటంటే, మిడిల్ క్లాస్లో అబ్బాయిగా పుడితే ఒక ఏజ్ తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మన మీదకి వచ్చేస్తాయి. అప్పు తీర్చాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి, చెల్లి పెళ్లి చేయాలి, మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే మనం బాగా సంపాదించాలి. అందుకే నా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని అందరినీ వదిలేసి ఒక్కనే దుబాయ్ వెళ్ళిపోయా. వెళ్ళిన కొత్తలో చాలా కష్టంగా ఉండేది. ఆ వచ్చిన ఒక్క జాబ్ని కాపాడుకుంటాకి ఏదైనా చేసేవాడిని. తర్వాత స్లోగా పొజిషన్ మారింది, మంచి జాబ్, కారు అన్నీ వచ్చాయి. ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ క్లియర్ చేసుకునేపాటికి తెలియకుండా 5 years అయిపోయాయి. దుబాయ్లో లైఫ్ కంఫర్ట్ జోన్ అయిపోయింది. మంచి రూము, మంచి కారు, పొద్దున్నే లెగడం, జిమ్, వర్క్, స్లీప్, రిపీట్, ఇదే జీవితం. మండే టు సాటర్డే 10 to 7 సేమ్ అదే ఆఫీసు, అదే ప్లేస్. లైఫ్ చాలా రొటీన్ అయిపోయింది. ఆ 4 గోడల మధ్యలోనే ఉంటే ఏదో బంగారు పంజరంలో పక్షిలాగా చాలా సఫికేటింగ్గా ఉండేది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ క్లియర్ అయిపోయినాక మనీ మీద కూడా ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. అప్పుడు అనిపించింది, ఇంకా మనం డబ్బుల కోసం పనిచేసిన చాలు, ఇప్పటి నుండి మనం చేసే పనికి డబ్బులు వస్తే చాలు అనిపించింది. అందుకే నా కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేసి నా ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చుకుంటాకి జాబ్ వదిలేసా. ఫస్ట్ టైం లైఫ్లో ఫ్రీడమ్ ఫీల్ అయ్యాను. పంజరంలో అయింది బయటకు వచ్చినట్టు అనిపించింది. నాకు ఇష్టమైనవి అడ్వెంచరు, ట్రావెల్, కొత్త ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడం. అవి నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ వీడియో తీసి అవి షేర్ చేయాలనుకున్నాను. అప్పుడే ఈ హంగ్రీ చీతా పుట్టింది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 year అయింది. ఈ 1 yearలో 4 కంట్రీస్కి వెళ్ళాను. ఒకప్పుడు నా డ్రీమ్స్ అన్నీ ఇప్పుడు రియాలిటీ. శ్రీలంకలో కైట్ సర్ఫింగ్ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను IKO సర్టిఫైడ్ కైట్ సర్ఫర్ని. ఉత్తరాఖండ్లో వాటర్ స్కీయింగ్ నేర్చుకున్నా. 15 days కోర్సు జస్ట్ 8,000 rupees. గుల్మార్గ్లో స్కీయింగ్ నేర్చుకున్నాను, అడ్వాన్స్ లెవెల్ స్కీయర్ని. గోవాటీలో పారామోటర్ నేర్చుకున్నాను. 30 daysలో పారామోటర్ పైలట్ అయ్యాను. దుబాయ్లో స్కై డైవింగ్ చేశాను. 13,000 feet హైట్ నుండి ఫ్లైట్లో ఎండి దూకితే మామూలుగా ఉండదు. థాయిలాండ్లో జంగిల్ ATV రైడ్, క్రేజీ ఎక్స్పీరియన్స్. నేపాల్కి నా బైక్ మీద వెళ్ళా, జస్ట్ 8,000 rupeesలో ఇంటర్నేషనల్ ట్రిప్ కంప్లీట్ చేశా.
ఇప్పుడు దాకా నేను వెళ్ళిన ప్రతి కంట్రీ క్యాపిటల్ సిటీలో 1000 రూపీస్ 24 అవర్స్ ఛాలెంజ్ చేశాను. దుబాయ్లో, శ్రీలంకలో, నేపాల్లో, ఇంకా చాలా చేశాను. వాటన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ మిస్ అయితే వెళ్ళి చూడండి. ఆ వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇవన్నీ చేయాలంటే మనీ కావాలి కదా. నన్ను చాలామంది డిఎమ్స్లో అడుగుతూ ఉంటారనమాట, బ్రో మీరు ఏం చేస్తారు, మనీ ఎలా వస్తాయి, ఇన్కమ్ ఎలా, మీరు చాలా రిచ్చా అని. ఎస్, ఐ ఆమ్ రిచ్. ఎస్, ఐ ఆమ్ రిచ్. బట్ రిచ్కి నా డెఫినేషన్ ఫ్రీడమ్ లేకుండా ఎంత మనీ ఉన్నా వేస్టే. ఇయర్లో వెళ్ళే 1-2 ట్రిప్ల కోసం ఈ ఇయర్ మొత్తం వెయిట్ చేస్తూ ఉండలేను. ఎస్, ఐ ఆమ్ రిచ్. మండే మార్నింగ్ ఏడ్చుకుంటూ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. అసలు డేస్తోనే సంబంధం లేదు. ఎవ్రీడే ఈజ్ ఎ హాలిడే ఫర్ మీ. ఎస్, ఐ ఆమ్ రిచ్. టైం లిమిట్స్ అస్సలు లేవు. ఏ టైంకి ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటా. ఎవరి పర్మిషన్స్ అక్కర్లేదు. ఎస్, ఐ ఆమ్ రిచ్. అలారం లేకుండా నిద్రపోతా. ఎస్, ఐ ఆమ్ రిచ్. నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నా. బట్ ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఫ్రీడమ్తో కడుపు నిండదు కదా. ఫ్రీడమ్తో పెట్రోల్ బంక్కి వెళ్తే పెట్రోల్ కొట్టరు కదా. ఖచ్చితంగా డబ్బులు కావాలి. నేను జాబ్ చేసేటప్పుడు కొంచెం మనీ ఎవ్రీ మంత్ సేవ్ చేసేవాడిని. ఆ సేవింగ్స్లో ఉండే ఇప్పుడు నేను సర్వైవ్ అవుతున్నాను. యూట్యూబ్ నుండి మంత్లీ యావరేజ్ ఒక 6000 వస్తాయి. మనీ ఇంపార్టెంట్ కాదనుకున్నా కాబట్టి 2 లక్షల జాబ్ వదిలేసా. ఎన్ని ప్రమోషన్స్ వచ్చినా ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు. ఒక్క బ్రాండ్ డీల్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. కొన్ని కావాలంటే ఇంకొన్నిట్లో అడ్జస్ట్ అవ్వాలి. మా తాత ఎప్పుడు చెప్తుండేవాడు, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయని చెప్పి. నేను కూర్చుని తింటమే కాదు, తిరుగుతున్నా కూడా. బట్ ఇంకెన్ని రోజులు ఈ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయగలనో తెలియదు. చూద్దాం. కొంతమంది అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఇవన్నీ చేస్తే నీకేమొచ్చింది అని అడుగుతారు. మన జీవితం యావరేజ్ ఒక 60 ఇయర్స్ అనుకోండి. స్కూలు, కాలేజ్, జాబు, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ 30 ఇయర్స్. హాఫ్ లైఫ్ గాన్. రిమైనింగ్ జీవితం అన్నా మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి కదా. నాకు ట్రావెలింగ్ అంటే ప్లేసెస్ కాదు, పీపుల్. డెస్టినేషన్ కాదు, జర్నీ. నా జర్నీలో చాలామందిని కలిశాను. చాలామంది నా ఫ్రెండ్స్ అయ్యారు. ఎవరు ముక్కు మొహం తెలియని స్ట్రేంజర్స్ ఇంట్లో ఉన్నాను, వాళ్ళ ఇంట్లో తిన్నాను, అక్కడే పడుకున్నాను. ఆ ఎక్స్పీరియన్సెస్, మెమరీస్ ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత ప్లాన్ చేసినా అస్సలు రావు. అండ్ ఇంకా చాలామంది ఈ హంగ్రీ చీతా ఏంటని అడుగుతున్నారు. హంగ్రీ చీతా ఈజ్ ఎ మైండ్ సెట్. మనందరికీ తెలుసు చీతా ఫాస్టెస్ట్ యానిమల్, చాలా స్పీడ్గా వెళ్తుంది. చీతా అంత స్పీడ్ వెళ్తా కారణం ఏంటో మీకు తెలుసా? ఆకలి. హంగ్రీ. అప్పుడు దాకా నార్మల్గా ఉన్న చీత ఆకలేయంగానే వేట స్టార్ట్ చేసింది. కళ్ళ ముందు టార్గెట్ ఉన్న కరెక్ట్ టైం కోసం పేషెన్స్గా ఉంటుంది. కరెక్ట్ టైం రాగానే మెరుపు వేగంతో హంట్ చేసిద్ది. అలాగే నేను కూడా దుబాయ్లో మంచి జాబ్ వదిలేసా. జస్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. హంగ్రీ ఫర్ డిస్కంఫర్ట్. అడ్వెంచర్ చేయడం అంటే ఇష్టం. హంగ్రీ ఫర్ అడ్వెంచర్. కొత్త మనుషుల్ని కలవడం, వాళ్ళతో మాట్లాడడం ఇష్టం. హంగ్రీ ఫర్ హ్యూమన్ కనెక్షన్స్. కొత్త ఫుడ్స్ని ట్రై చేయడం ఇష్టం. హంగ్రీ ఫర్ ఫుడ్. అందుకే హంగ్రీ చీతా. అలాగే మీకు కూడా ఆకలి ఉంటుంది. సక్సెస్ అవ్వాలి, మనీ సంపాదించాలి, సెటిల్ అవ్వాలి, బిజినెస్ పెట్టాలి అని. మన అందరం హంగ్రీగానే ఉంటాం. నేనే కాదు, మీరు కూడా చీతాసే. హంగ్రీ చీతాస్. సో చీతాస్, మనందరం ఒక కమ్యూనిటీ, ది హంగ్రీ చీతా కమ్యూనిటీ. మన మోటో ఒక్కటే, ఆల్వేస్ అనే హంట్, స్టే హంగ్రీ. నెక్స్ట్ ఏంటి? వాట్ హ్యాపెన్స్ ఇన్ సెకండ్ ఇయర్? వీ గో బిగ్గర్ అండ్ బెటర్. More extreme survival videos, tougher budget challenges, and even wilder adventure sports. The hunt is just getting started. Last 1 yearగా నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. నేను మేనిఫెస్ట్ చేస్తున్నా నెక్స్ట్ 1 ఇయర్లో టాప్ తెలుగు అడ్వెంచర్ ట్రావెల్ ఛానల్ మందే అవ్వాలని. నేను నెక్స్ట్ 3 మంత్స్లో 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నా. మీలో 90% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. కింద హైప్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వండి. నా వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేయండి. మీరు దేనికి హంగ్రీగా ఉన్నారో కింద కామెంట్స్లో చెప్పండి. తెలుసుగా, హంగ్రీ చీతా. హంగ్రీ ఫర్ అడ్వెంచర్, హంగ్రీ ఫర్ ట్రావెల్, హంగ్రీ ఫర్ ఎక్స్ప్లోరింగ్, ఆల్వేస్ అనే హంట్. స్టే హంగ్రీ.